చేతన్ రాజ్ గారు, ఇప్పుడు ఈ వాకింగ్, ఫిట్‌నెస్ దీనికి సంబంధించి చాలా మందిలో ఇక వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పటి నుంచి డౌట్స్ స్టార్ట్ అయితాయి. సో, అందులో మెయిన్‌గా ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే బ్రిస్క్ వాక్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ బ్రిస్క్ వాక్ అనేది చేయొచ్చా? చేస్తే తగ్గుతదా? లేకపోతే ఇంకా ఎక్కువ అవుతదా? ఏమంటారు మీరు? మోకాలు నొప్పులు ఎవరికైతే వస్తున్నాయి కదా, హ్మ్. ఎందుకు వస్తున్నాయి? ఒకటి బరువు ఎక్కువ ఉండడం వల్ల, అవును. ఒకటి స్లీప్ లేకపోవడం వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల, బోన్స్ వీక్ అవుతాయి కదా, అట్లా వస్తుంది. కొందరికి విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. హ్మ్. మళ్ళా మెయిన్లీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాకింగ్ చేద్దాం, హ్మ్. వాకింగ్ చేద్దాం అనేసి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. హ్మ్. 2 రోజులు పోతాం. దాని తర్వాత అరే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వీక్ మొత్తం వర్షం ఉండే. హ్మ్. ఇవాళే ఒక పేషెంట్ చెప్తున్నారు, సార్ వాకింగ్ పోతున్నా కానీ లాస్ట్ వీక్ పోలేదు ఎందుకంటే వర్షం ఉంది. అందుకే ఇవ్వాలే మీ దగ్గర వచ్చే ముందు ట్రెడ్మిల్ ఆర్డర్ చేసేసిన. అదైతే ఇంట్లో ఉండి గూడా జేసుకోవచ్చని. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అనేసి హ్మ్. అనిపిస్తుంది కదా. అవును. ఇప్పుడు మన ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఉంటుంది, హ్మ్. అవునా కాదు? అష్టచమ్మ ఆడేది కూడా ఉంటుంది. ఎన్నిసార్లు ఆడతాం? ఎప్పుడో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు అందరు చుట్టాలు వచ్చినా ఎవరు అరే నీ దగ్గర ఇది ఉందా ఆడదాం అనేసి అంటాం. అంతెందుకు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కదా, గోల్కొండ ఫోర్ట్ ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఉంది, రామోజీ ఫిలిం సిటీ ఉంది. ఎన్నిసార్లు పోయినాం? ఎప్పుడో ఒకసారి చుట్టాలొస్తే గుర్తొచ్చినప్పుడు ఎళ్తాం. వాళ్ళు ఒకవేళ అరే హైదరాబాద్లో ఇది ఉంది ఉంది పోదాం, ఎళ్దామంటే నడు పోతాం. నడు నడు అంటే అబ్బా ఇప్పుడు వాడికి పోవాలన్నా అనేసి పోతాం. హ్మ్. అప్పుడు మనకు తెలుసు అరే ఇట్లా ఉంటుందా హైదరాబాద్ అనేసి. అవునా అవును. కదా? అవును. అయితే ఏందంటే తెప్పించుకుంటాం. హ్మ్. మళ్ళా అరే ఇంట్లో ఉంది కదా చాయ్ తాగి చేద్దాం, అరే ఇప్పుడే ఈ సీరియల్ వస్తుంది, ఈ ఎపిసోడ్ అయిపోయినాక పోదాం ఆ రూమ్. ఒక రూమ్ లో ఉంటుంది అది స్పెషల్ గా. హ్మ్. ఇప్పుడు అందరి దగ్గర 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ అట్లా అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇట్లా బద్ధకంలో ఎంతో మంది ఎక్సర్సైజ్ డిలే చేస్తారు. ఇప్పుడు 30 ఏండ్లు ఉన్నాయి, 32 ఏండ్లు ఉన్నాయి, 40 ఏండ్లు ఉన్నాయి. మీకు జర్ర అర్థమవుతుంది మోకాలు ఇప్పుడు హ్మ్. జర కరుగుతున్నాయి అనేసి. మీరు చేయొచ్చు బ్రిస్క్ వాక్. మీ వెయిట్ ఎక్కువ లేదు అనుకోండి, చేయొచ్చు బ్రిస్క్ వాక్. బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్గా నడుచుడు, హ్మ్. అంతే. అదే దానికి కొంతమందికి ఒక అర్థం అవ్వకపోవచ్చు. ఇంగ్లీష్ పదం పెట్టేసినాము బ్రిస్క్ వాక్ అనేసి. నేను నడుచుకుంటా పోతున్నా, ఐ గో వాకింగ్ అనేసి అంటాం. ఐ గో బ్రిస్క్ వాకింగ్ అనేసి అంటామా ఎప్పుడు? హ్మ్. లేదు. అనం. దెబ్బ దెబ్బ నడుచుకుంటా పోతా అని కూడా అన్నాం, నడుచుకుంటా పోతా అనేసి అంటాం. అవును. అవునా కదా? దానికి ఒక పదం సృష్టించి పెట్టిండ్రు. హ్మ్. జరా ఇప్పుడు మన కార్టిలేజ్ గట్టిగా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? అది మనం రెగ్యులర్లీ వాడుకుంటేనే గట్టిగా ఉంటుంది. ఓకే. ఇవ్వాలే వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారు మీరు, గంట సేపు బ్రిస్క్ వాక్ చేసే అవసరం లేదు. ఫస్ట్ కొన్ని రోజులు మెల్లగా నడవండి, 15 నిమిషాలే నడవండి. హ్మ్. దాన్ని 25 నిమిషాలు చేయండి, 30 నిమిషాలు చేయండి, దాని తర్వాత గంట చేయండి. మళ్ళా దాని మీద ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మొత్తం హాఫ్ అన్ అవర్ మీరు వాకింగ్ చేస్తారంటే హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ చేసే అవసరం లేదు. హ్మ్. మీరు ఫస్ట్ స్లోగా కొద్దిసేపు నడిచినాక హ్మ్. కొద్దిసేపు బ్రిస్క్ వాక్ చేయండి. అంటే జరసేపు దెబ్బ దెబ్బ నడవండి, హ్మ్. మళ్ళీ జర మెల్లగా చేయండి స్పీడ్. హ్మ్. అట్లా వాకింగ్ చేయాలి. మనకు ఎక్కువ స్ట్రెయిన్ వేయకుండా చేయాలి. హ్మ్. ఎందుకు? ఇప్పుడు ఒక మూల ఉంటుంది, హ్మ్. దాన్ని గోడలో కొట్టాలి, అవునా కదా? అవును. ఇప్పుడు దాన్ని గోడలో కొట్టాలంటే హ్యామర్ తీసుకొని కొట్టాలి గట్టిగా. ఇట్లా మెల్లగా హ్యామర్ దానికి టచ్ చేస్తే అది పోతుందా? హ్మ్. పోదు కదా. అట్లా వెయిట్ ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు నిల్చుంటే బరువు ఇంత అనేసి పడుతుంది, నడుస్తుంటే దానికన్నా జర ఎక్కువ బరువు పడుతుంది. బ్రిస్క్ వాక్ చేస్తే ఇంకా బరువు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఫోర్స్ పెరిగిపోతుంది. హ్మ్. మూల ఇట్లా కొడితే పోదు, జర గట్టి కొడితే పోతుంది కదా. గోడ అయితే డ్యామేజ్ రంధ్రం పడుతుంది కదా, ఖచ్చితంగా. అంటే డ్యామేజ్ అయింది. హ్మ్. అట్లా డ్యామేజ్ అవ్వద్దు అంటే మనం ఫస్ట్ డే నుంచి జాగింగ్ బ్రిస్క్ వాకులు చేయొద్దు. హ్మ్. మెల్లమెల్లగా బాడీకి అలవాటు అవ్వాలి. ఇప్పుడు జిమ్కి పోతారు, ఫస్ట్ డేనే పోయి 50 కిలోలు ఎత్తుతారా? లేదు, 5 కిలో ఎత్తుమనేసి అంటాడు కదా ఆ అవును. ట్రైనర్. హ్మ్. ఇది కూడా అంతే. అలవాటు చేయండి కాళ్ళకి. మనకు నడవడం అలవాటు పోయింది. యెస్. ఇప్పుడు అవును. పేషెంట్లు ఇంతమంది మోకాలు నొప్పులు అవుతున్నాయి అది ఇది అనేసి వస్తారు. ఒక పేషెంట్ ఏమో అరే నేను నడవడానికి పోవట్లేదు సార్, మొత్తం ఆపరేషన్కి వచ్చింది స్టేజ్ హ్మ్. మోకాల్ది. మనం హోమియోపతి వైద్యంతో తగ్గించినాం ఆ పేషెంట్కి. మా బాబు అమెరికాలో ఉంటాడు,
నాకు ట్రెడ్మిల్ ఆర్డర్ చేసింది. ఇప్పుడు డైలీ ఫోన్ చేసి అమ్మ నడు 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 అంటాడు, కానీ నడవడానికే వస్తలేదు. మనం చెప్పినాం ఫస్ట్ కొద్దిగా తగ్గనివ్వండి, దాని తర్వాత బయటికి పోయి నడవండి. మీరు మళ్ళీ ఆడు 50,000 పెట్టి ఉన్నాడు కదా, అంటే 50,000 పెట్టి కొన్న వస్తువుని వాడుకోవడానికి మీరు ఒక 10 లక్షలు డ్యామేజ్ చేసుకుంటారా చెప్పండి? లేదు కదా. 9,50,000 సేవ్ అన్నట్టే కదా, అవునా కదా. ఎందుకు అంటే బ్రిస్క్ వాక్ కానీ నార్మల్ వాక్ కానీ జాగింగ్ కానీ మీరు ఏం చేసినా ట్రెడ్మిల్ మీద చేస్తే మీకు మోకాలు నొప్పి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడే మనం ఏం మాట్లాడుకున్నాం, సేమ్ ఈ పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఏమని మాట్లాడుకున్నాం, ఫస్ట్ స్లోగా నడవాలి, దాని తర్వాత కొంచెం స్పీడ్ పెంచాలి, దాని తర్వాత టైం పెంచాలి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. పార్కుకి పోయి మీరు నడిచిరు అనుకోండి, మీరు దెబ్బ నడుస్తున్నారు, ఆయాసం వస్తే మీరు ఏం చేస్తారు, స్పీడ్ ని తగ్గిస్తారు. ట్రెడ్మిల్ మీద మనం కంటిన్యూ అదే స్పీడ్ మీద నడుస్తాం, మన బాడీ ఆటోమేటికలీ దాని శక్తిని బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంటది, మనకు చెప్పే అవసరం ఉండదు. అదే థ్రెడ్మిల్ అయితే మనం కంట్రోల్ చేయలేము, ట్రైన్ కంటిన్యూస్లీ పడుతూనే ఉంటది. ఒక నెంబర్ పెట్టుకున్నామంటే అది కంటిన్యూ అవుతుంది. మనం మర్చిపోయినాం అది చేంజ్ చేయడానికంటే స్ట్రెయిన్ కదా, అది ఒకటి. మళ్ళా ఇంక్లైన్ పొజిషన్ లో ఉంటది ట్రెడ్మిల్. ఫోర్స్ మీకు కావాల్సిన అంత ఫోర్స్ కన్నా ఎక్కువ ఫోర్స్ కూడా పడుతుంది. సో దీనివల్ల మోకాలు నొప్పి లేనోనికి మోకాలు నొప్పులు వస్తాయి, ఉన్నోనికి పెరుగుతాయి. అందుకే అవి వాడు, బయటికి వండి నడవండి, మీ బాడీ ప్రకారం స్పీడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉండండి. ఈ పేషెంట్కి కూడా జర నొప్పులు తగ్గినాక ఫస్ట్ మెల్లగే నడవమని చెప్పినాం, జర ఫ్రీ అవుతాయి కదా జాయింట్. ఇప్పుడు డోర్ ఉంది, ఆ డోర్ మీరు ఒక 10 ఏండ్ల నుంచి ఓపెన్ చేయలేదు అనుకోండి, ఏమైపోతే జర జామ్ అయిపోయినట్టు ఉంటుంది. చంద్రముఖి సినిమా చూసిండ్రా మీరు? దాంట్లో సీల్ ఉంటుంది డోర్, అది ఓపెన్ చేయడానికి కూడా కుయ్ అని సౌండ్ వస్తుంది. ఓపెన్ చేస్తే గట్టిగా లాగి ఓపెన్ చేయాలి, ఎప్పటి నుంచో క్లోజ్ ఉంటే. సో మన మోకాలు కూడా ఆ చంద్రముఖి సినిమాలో ఉన్న డోర్ లాగా తయారై అవ్వద్దు. అంటే ఏం చేయాలి, రెగ్యులర్లీ యూజ్ చేయాలని, వాడుకోవాలి, లేదంటే అట్లా తయారైతాయి. అండ్ అలాగే ఇప్పుడు ఈ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఏమన్నా హోమ్ రెమెడీ చెప్తారా? మంచి హోమ్ రెమెడీ చెప్తాను, మీరు విన్నారో లేదో ఇంతకు ముందు. మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే మీరు ఏం చేయండి అంటే భీమసేని కర్పూరం ఉంటది. భీమసేని కర్పూరం, కర్పూరంలో ఒక రకమైన కర్పూరం అది. భీమసేని కర్పూరం కొనుక్కోండి, 2 చిట్కలు గోరువెచ్చని నీళ్ళలో వేయండి, కలుపుకోండి, తాగండి. కొద్దిగా హెల్ప్ చేస్తుంది, మీకు జర సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అండ్ జర మోకాలు కూడా జర ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పూర్తిగా మీ జాయింట్ రిపేర్ అయిపోదు. ఈ పేషెంట్కి కూడా చెప్పినాము, ఆ పేషెంట్కి ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పులు తగ్గినాయి. సో ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది భీమసేని కర్పూరం ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఏది పడితే అది కర్పూరం కొంటే అది న్యాచురల్ ఉంటుందా లేదా అనేసి కూడా మనకు తెలియదు. ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కర్పూరం, చెట్లకి వెళ్ళి తీస్తారు. హోమియోపతి వైద్యంలో కూడా కర్పూరం తోటి, ఈ భీమసేని కర్పూరం తోటి మేము మందు తయారు చేస్తాం. ఆ మందు పేరు క్యాంఫోరా. ఎక్కువ నొప్పి అనిపిస్తే ఇది కూడా ఒకసారి వేసుకుంటే జర రిలీఫ్ ఉంటుంది మీకు. కానీ పూర్తిగా తగ్గాలి, ఆపరేషన్ లేకుండా తగ్గాలంటే మీ శరీరాన్ని బట్టి, మీ తత్వాన్ని బట్టి, మీ ప్రకృతిని బట్టి హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే మందు ఇస్తారు. సో జస్ట్ ఏవైనా సరే మనకి కంప్లీట్ గా క్యూర్ కావాలంటే స్టార్టింగ్ నుంచి ఉండాలి, మన వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకొని. సో ఎవరైనా సరే మీరు చెప్పినట్టు ఆ తుప్పు పట్టిపోయిన డోర్ లాగా మనం ఏం పని చేయకుండా ఉంటే అట్లనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ కూడా మనకి రిలీఫ్ అవ్వడానికి. ఓకే డాక్టర్ గారు, సో అంటే హోమియోపతిలో కూడా ఈ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, చేతన్ రాజ్ గారు చెప్పింది విన్నారు కదండి. హోమియోపతిలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ చేతన్ రాజ్ గారిని మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవాలి అని అనుకుంటే చాలా ఈజీ అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ని పొందండి.